గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో డెసిమల్స్ ఇస్తే ప్లేస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దామండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ని నేను సేమ్ యాజ్ టీజ్గా రాసేసుకున్నానండి. ఇవి డిజిట్స్లోనైతే 7 నెంబర్స్ తీసుకున్నానండి. డెసిమల్ పాయింట్ తర్వాత 6 నెంబర్స్ తీసుకున్నాను. ఫస్ట్ డిజిట్స్లో ఉన్నవి 1 3 4 2 3 6 5.14278 ఫస్ట్ డిజిట్స్కి తీసుకుంటున్నానండి. 5కి 1s ప్లేస్, నెక్స్ట్ 10s, 100s, 1000s, 10,000s, 100,000s, మిలియన్స్. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్స్కి 10s, 100s, 1000s, 10,000s, 100,000s, మిలియన్స్. ఇక్కడ చూడండి ఒక చిన్న టిప్, మీకు డెసిమల్స్కి ప్లేస్ వాల్యూ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము, డిజిట్స్కి తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటామని అంటే డిజిట్స్ అనుకోండి ఎస్ 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 తీసుకుంటే సరిపోతుందండి. అదే డెసిమల్ పాయింట్ తర్వాత అనుకోండి టీహెచ్ఎస్ 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 తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డిజిట్స్ అనుకోండి మనకి ప్లేస్ వాల్యూని బట్టి 10 ఉంటే ఇంటూ 10 చేస్తాము, 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, 10,000 ఉంటే 10,000 మల్టిప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఇది ప్లేస్ వాల్యూ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే డెసిమల్ తర్వాత అనుకోండి 10s ప్లేస్ అనుకోండి 1/10, 100 అనుకోండి 1/100, 1000 అనుకోండి 1/1000, 10,000 అంటే 1/10,000, 100,000 అంటే 1/100,000, మిలియన్ అంటే 1/మిలియన్ మల్టిప్లై చేసుకుంటే వాల్యూస్ వచ్చేస్తాయండి. ఆ వాల్యూస్ ఇలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.